కావలిలో ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జూలూస్ మొహమ్మదీ ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. జెండా చెట్టు సెంటర్ నుంచి ఐ లవ్ కాలనీ సెల్ఫీ పాయింట్ వరకు సాగిన ఈ భారీ ఊరేగింపులో కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం పెద్దలు, మత గురువులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త సందేశాలు శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలని, కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజలు శ్రేయస్సే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రపంచం ఇంత ప్రశాంతంగా మానవాళి జీవిస్తుంది అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచనలు, సూచనలు, వారి సూక్తులు, వారి భావాలు అన్నీ కూడా ఈరోజు కలగలిపి ఈరోజు ఖురాన్గా పుట్టింది. వారు ఏవైతే సూచనలు చేశారో, వారు ఏవైతే సూక్తులను ప్రజలకు అందించారో వాటన్నిటి క్రోడీకరించి ఆయన ప్రథమ శిష్యులైనటువంటి అందరు వ్యక్తులు కలిసి ఖురాన్ని రచించడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త యొక్క నోటి నుంచి జాలువారిన ప్రతి పదము కూడా ఒక విలువైనటువంటి పదం. ఈ రోజున మన అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తున్నామంటే, అన్ని రకాలుగా ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తున్నామంటే, పేదవారిని హక్కును చేర్చుకుంటున్నామంటే ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు. ప్రపంచ శాంతి కోసం తన ఆలోచనలు, తన ఉపన్యాసాలు అన్నీ కూడా చేసి మక్కా నుంచి మన మదీనా వరకు 571 సంవత్సరంలో జన్మించి 632 సంవత్సరం వరకు తన నిర్యాణం జరిగేంత వరకు కూడా 63 సంవత్సరాల పాటు ఆద్యంత ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని ప్రాంతాలని పర్యటించి ఆనాటి యుద్ధాలు, ఆనాటి దోపిడీలు, ఆనాటి అరాచకాల నుంచి ప్రజల్ని మేల్కొల్పి అందరినీ శాంతియుతంగా ఉండేటట్టు ఆలోచన శక్తిని పెంచి ఈరోజు మానవాళికి ఒక సృష్టికర్తగా, ఖురాన్కి సృష్టికర్తగా, ప్రపంచ శాంతికి సృష్టికర్తగా ఈరోజు నిలబడిపోయినటువంటి మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం కావలిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన ఆలోచనలతో మన అందరం కూడా ఒక్కరోజు కాదు, నిరంతరం కూడా ఖురాన్ లీడర్ల విశ్వాసాన్ని మనం పెట్టుకుంటూ, పేదవాడిని హక్కును చేర్చుకుంటూ, ఆకలితో వచ్చిన వాడికి అలమటించకుండా వాడికి చేతనంత వరకు సహాయం చేసుకుంటూ, జీవితంలో రోజుకి 5 సార్ల పాటు నమాజు చేసుకుంటూ ప్రవక్త యొక్క ఆలోచనలు ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం కూడా మనందరం కూడా జీవించాలని, వారి నీడలో మనందరం కూడా ఈరోజు ఆ ఆశయాలతో ముందుకు పోదామని, మన నెత్తిన ఇండియా జెండా ఉంది, ఆ జెండా నీడన మనందరం కూడా బతుకుదామని, కులాలకి, మతాలకి, వర్గాలకి అన్నిటికీ సంబంధం కాదు, ప్రవక్త అనేటువంటి విశ్వాసం అందరికీ ఒకటే అనేటువంటి భావనతో ఈరోజు మనకు నడవాలని మనసారా ముస్లిం సోదరులందరినీ కూడా కోరుకుంటూ మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కావలి మనది, ఈ కావలిని కాపు కాసుకోవాల్సింది మనందరం కూడా కలిసి అందరం కూడా కావలిని శుభ్రంగా ఉంచుకుందాం, కావలిని బాగు చేసుకుందాం, కావలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, భవిష్యత్తు తరాలకి కావలిని ఒక మహానగరంగా చూపిద్దాం. మన జన్మలకు కాదు, రేపు మన బిడ్డపోయే పుట్టలకు కూడా ఈ మహానగరంగా అభివృద్ధి చెందేటట్టు ప్రతి ఒక్కరం కూడా చేతిలో చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి ముస్లిం సోదరులందరినీ కూడా మిమ్మల్ని వినయంగా కోరుకుంటూ, మహమ్మద్ ప్రవక్త మీకే కాదు నాకు కూడా ఒక దైవంతో సమానం. ఆయన మనందరికీ దేవుడు. ఆయన ఆశీస్సులు ఎక్కడ ఉన్నా, సృష్టిలో ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మన కావలి మీద నిండుగా మెండుగా ఉంటాయనే విశ్వాసంతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము.